ప్రైజ్ ద లార్డ్. యేసునామమే జయము. మన రక్షకుడు మన విమోచకుడైన యేసుక్రీస్తు అతి పరిశుద్ధ నామములో అందరికీ వందనాలు. చిన్న ప్రార్థన ద్వారా ఈ రాత్రికాల వాక్యదానం చేసుకుందాము. పరిశుద్ధుడ మహాగణుడైన దేవ యేసయ్య, సర్వాధికారి నైనా మీకే వేలది వందనములు, కృతజ్ఞత, స్తుతి, స్తోత్రం చెల్లించుకుంటున్నాను దేవ రాత్రికాల సమయంలో ప్రభు వాక్య భాగం ధ్యానిస్తుండగా వాక్య భాగం మాకు అర్థమవుట్లు సాయం చేసి మీ కృపలో బలపరిచి మీకు మాదిరిగా మమ్మల్ని నడిపించమని చిన్న ప్రార్థన యేసుక్రీస్తు అతి పరిశుద్ధ నామములు అడిగి వేడుకుంటున్నాను తండ్రి. ఆమెన్ ఆమెన్. కీర్తనల గ్రంథం 31వ అధ్యాయం 17వ వచనం. యెహోవా నీకు మొరపెట్టి ఉన్నాను, నన్ను సిగ్గునందనీయకము. భక్తిహీనులు సిగ్గుపడుదురుగాక, పాతాళమునందు వారు మానులై ఉందురుగాక. ఆమెన్. దేవుడి వాక్య భాగం దీవించునుగాక. ప్రభునందు ప్రియులారా, ఇక్కడ వాక్య భాగంలో గమనించినట్లయితే యెహోవా నీకు మొరపెట్టి ఉన్నాను, నన్ను సిగ్గునందనీయకము. భక్తిహీనులు సిగ్గుపడుదురుగాక, పాతాళమునందు వారు మానులై ఉందురుగాక. అదేవిధంగా వాక్య భాగంలో గమనించినట్లయితే కీర్తన గ్రంథం 25వ అధ్యాయం 2-3 వచనంలో, నా దేవా నీ యందు నమ్మిక ఉంచి ఉన్నాను, నన్ను సిగ్గుపడనీయకము. నా శత్రువులు నన్ను గూర్చి ఉత్సాహింపనీయకము. నీ కొరకు కనిపెట్టు వారిలో ఎవడును సిగ్గునందడు. హేతువు లేకుండానే ద్రోహం చేయువారు సిగ్గు నొందుదురు. కీర్తన గ్రంథం 34వ అధ్యాయం 5వ వచనం, వారు ఆయన తట్టు చూడగా వారికి వెలుగు కలిగెను, వారు ముఖములెన్నడూ లజ్జింపకపోవును. యెషయా గ్రంథం 50వ అధ్యాయం 6-7 వచనం, కొట్టు వారికి నా వీపును అప్పగించితిని, వెంట్రుకలు పెరుకు వెయ్యి వారికి నా చెంపలను అప్పగించితిని, ఉమ్మి వెయ్యి వారికి అవమానపరచు వారికి నా ముఖము దాచుకొనలేదు. ప్రభువు యెహోవా నాకు సహాయం చేయువాడు కనుక నేను సిగ్గుపడలేదు. నేను సిగ్గుపడి నేను ఎరిగి నా ముఖమును చెక్కుముక్కు రాతి వలె చేసుకొంటిని. కీర్తన గ్రంథం 40వ అధ్యాయం 14-15 వచనంలో, నా ప్రాణము తీయుటకై యత్నించువారు సిగ్గుపడి బొత్తిగా భ్రమించియుందురుగాక. నాకు కీడు చేయుగోరు వారు వెనుకకు మళ్లింపబడి సిగ్గునందుదురుగాక. నన్ను చూచి ఆహా ఆహా అని పలుకువారు తమకు కలుగు అవమానం చూచి విస్మయమందుదురుగాక. యెషయా గ్రంథం 65వ అధ్యాయం 13వ వచనం, కావున ప్రభువు యెహోవా ఇలాగ సెలవిచ్చుచున్నాడు, ఆలకించుడి. నా సేవకులు భోజనం చేయుదురు గాని మీరు ఆకలిగొనెదరు. నా సేవకులు పానం చేయుదురు గాని మీరు దప్పికగొనెదరు. నా సేవకులు సంతోషించుదురు గాని మీరు సిగ్గుపడెదరు. చివరిగా ఒక మాట, సమూయేలు మొదటి గ్రంథం 2వ అధ్యాయం 9వ వచనం, తన భక్తుల పాదములు త్రొట్టిల్లకుండా ఆయన వారిని కాపాడును. దుర్మార్గుల అంధకారమందు మాటు మునుగుదురు, బలము చేత ఎవడునూ జయమునందడు. ఆమె. దేవుడి వాక్య భాగం దీవించునుగాక. చిన్న ప్రార్థన చేసుకుందాము. పరిశుద్ధుడా, ప్రేమగల దేవేశయ్య, మీరు ఇచ్చిన వాక్యదానాన్ని బట్టి ప్రభు కృతజ్ఞతలు చెల్లించుకుంటున్నాను తండ్రి. మేము మీకే మొరపెట్టి ఉన్నాను తండ్రి. మమ్మల్ని సిగ్గుపడనీయకుండా తండ్రి, నీ యందు భయభక్తులు కలిగి ఉండేవారు శక్తిని అనుగ్రహించమని చిన్న ప్రార్థన యేసు నామములో అడిగి వేడుకుంటున్నాను తండ్రి. ఆమెన్ ఆమెన్.